హాయ్ వెల్కమ్ టు యూటీవీ. తెలంగాణ బీజేపీ 1-2 చోట్ల లోక్సభ అభ్యర్థులను మార్చనుందనే టాక్ గట్టిగా నడుస్తోంది. క్యాడర్ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండడంతో రాష్ట్ర నాయకత్వం అభ్యర్థుల మార్పు అంశాన్ని పరిశీలిస్తుందని ప్రచారం జరుగుతోంది. పక్క పార్టీల నుంచి వలస వచ్చిన నేతలకు టికెట్లు ఇవ్వడాన్ని పార్టీ శ్రేణులు తప్పుబడుతున్నారు. అభ్యర్థులను మార్చాలని రాష్ట్ర నాయకత్వానికి విజ్ఞప్తి చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో అర్థం చేసుకుని అభ్యర్థులకు సహకరించాలని కిషన్ రెడ్డి సర్ది చెప్పినా సానుకూలత కనిపించకపోవడంతో అభ్యర్థుల మార్పుపై ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా నల్గొండ, హైదరాబాద్ అభ్యర్థులను మార్చుతారని బీజేపీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా శానంపూడి సైదిరెడ్డి బీజేపీ కార్యకర్తలపై దాడులు చేయించారని క్యాడర్ ఆగ్రహంగా ఉంది. దాంతో ఆయన అభ్యర్థిత్వాన్ని కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సైదిరెడ్డితో కలిసి పనిచేసేది లేదని క్యాడర్ తేల్చి చెప్పేస్తోంది. పైగా ఆయన పాత నేతలను కలుపుకు వెళ్లడం లేదని ఒంటెద్దు పోకళ్ళు పోతున్నారని కిషన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లుగా సమాచారం. దీంతో నల్గొండ లోక్సభ స్థానానికి బీఆర్ఎస్ నేత తేరా చిన్నప్పారెడ్డి పేరును బీజేపీ పరిశీలిస్తుందని, ఆయనను పార్టీలో చేర్చుకుని టికెట్ కన్ఫర్మ్ చేస్తారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు హైదరాబాద్ లోక్సభ అభ్యర్థిగా ప్రకటించిన మాధవీలతపై కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఓవైసీని ఓడించాలంటే బూత్ లెవెల్ నుంచి పార్టీని పటిష్టం చేయాలని, కానీ ఆమె క్యాడర్ను పట్టించుకోకుండా సోషల్ మీడియాపై ఎక్కువ ఫోకస్ పెట్టారనే విమర్శలు వస్తున్నాయి. కేవలం మీడియాలో హైప్ రావడంతో పెద్ద నేతగా భ్రమపడుతున్నారని క్యాడర్ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. క్యాడర్ అసంతృప్తిని గుర్తించిన రాష్ట్ర నాయకత్వం అభ్యర్థులను మారుస్తుందనే నమ్మకం తమకు ఉందంటూ బీజేపీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. బీజేపీలో ఒక్కసారి టికెట్ ఫైనల్ చేశాక అభ్యర్థులను మార్చడం చాలా అరుదు. ఇప్పుడు కూడా అలాంటిదే ఉండకపోవచ్చు, కానీ అభ్యర్థుల మార్పుపై విస్తృత ప్రచారం జరుగుతోంది.